హలో అండి. అందరికీ నమస్తే. 'నిండు నూరేళ్ల సావాసం' సీరియల్ రేపటి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి. మనోహరి గోరాకి ఫోన్ చేసి స్మారక భవనానికి రమ్మని చెప్తుంది. ఇక తను కూడా బయలుదేరబోతూ ఉంటుంది. అప్పుడే బయట కారు దగ్గరికి వెళ్ళగానే ఎవరైనా చూస్తున్నారా అని చెప్పేసి దిక్కులు చూస్తూ ఉంటుంది. ఇదంతా పైనుండి మిస్సమ్మ చూస్తూ ఎందుకో మనోహరి టెన్షన్ పడిపోతూ ఎవరికీ చెప్పకుండా వెళ్తుంది. ఇంత ఉదయాన్నే తనకేంటి పని అని చెప్పేసి చూస్తూ ఉంటే ఇక రాథోడొచ్చి, ఎందుకు మిస్సమ్మ మనోహరి గారిని అంతలా చూస్తున్నావు అంటే, మనోహరి మంచితనం ముసుగులో ఏదో చేస్తుంది రాథోడ్, కానీ తెలియడం లేదు అని చెప్పేసి అనగానే, అవును మిస్సమ్మ, మనోహరి గారు 2 రోజుల నుంచి తన మాట ప్రవర్తనలో చాలా తేడా వచ్చింది అని చెప్పేసి అనగానే, అవును రాథోడ్, ఏదో ప్లాన్ చేస్తుంది, మనకు తెలియకుండా ఏదో చేయాలి అని అనుకుంటుంది. 2 రోజుల నుంచి ఆయన దగ్గర పదే పదే అస్థికల గురించి అడుగుతుంది. వాటిని ఏం చేద్దాం అనుకుంటుంది, అసలు వాటితో పని ఏంటి, ఎందుకు ఇలా చేస్తుందో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు అని చెప్పేసి మిస్సమ్మ అనగానే, అంటే అస్థికలు తీసుకోవాలని చూస్తుందా అని చెప్పేసి రాథోడ్ అనగానే, అవును, అస్థికలు తీసుకోవాలి అనుకుంటుంది, కానీ వాటిని ఏం చేయాలనుకుంటుందో అర్థం కావడం లేదు. ఇప్పుడు నా గెస్ కరెక్ట్ అయితే మనోహరి స్మారక భవనానికి వెళ్ళి అస్థికలు తీసుకోవడానికే ప్రయత్నిస్తూ ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళగానే నన్ను ఆ స్మారక భవనం దగ్గరికి తీసుకెళ్తావా రాథోడ్ అని చెప్పేసి మిస్సమ్మ రాథోడ్ని అడుగుతుంది. తర్వాత రాథోడేమో, సరే మిస్సమ్మ, పిల్లల్ని స్కూల్లో వదిలేసి తీసుకెళ్తాను అని చెప్పేసి అంటాడు. ఇదంతా చూస్తున్న ఆరు అసలు మనోహరి ఏం చేయాలనుకుంటుంది, ఎందుకు నా అస్థికల గురించి పదే పదే మాట్లాడుతుంది, 25 ఏళ్ళు నీతో స్నేహం చేసి నువ్వు ఎంత దుర్మార్గురాలువో, నీ కన్నింగ్ ఆలోచనలేంటివో నేను తెలుసుకోలేకపోయాను, కానీ నా చెల్లి బాగి నిన్ను నమ్మకుండా నీ ఆలోచనలను, నీ దుర్మార్గాన్ని అన్నింటినీ కనిపెడుతుంది. నువ్వు గెలుపు వైపు అడుగులు వేస్తున్నాను అని అనుకుంటున్నావేమో, కానీ మిస్సమ్మ ఉండగా నువ్వు నా కుటుంబాన్ని, నన్ను ఏం చేయలేవు. ఆ అస్థికలు తీసుకొని నన్ను మిస్సమ్మను ఇద్దరిని ఇంటికి కాకుండా చేద్దాము అని అనుకుంటున్నావేమో, కానీ నీ స్పీడ్కు బ్రేకులు వేసేది మిస్సమ్మనే. మిస్సమ్మ ఉండగా నువ్వు నా కుటుంబాన్ని, నన్ను ఏం చేయలేవు మనోహరి, గుర్తుపెట్టుకో అని చెప్పేసి అంటుంది. తర్వాత ఏమో అమరు పిల్లలందరినీ స్కూల్కి టైం అవుతుంది అని చెప్పేసి పిలవగానే ఇక ఆనంద్, ఆకాష్, అమ్ము మాత్రమే వస్తారు. అంజు పాప రాకపోవడంతో అంజు ఏది అని చెప్పేసి పిల్లల్ని అడుగుతూ ఉంటే ఇక అమ్ము వాళ్ళేమో డాడీ అది అని టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఏంటి దిక్కులు చూస్తున్నారు, ఏమైంది, అడుగుతుంటే మిమ్మల్నే కదా, సమాధానం చెప్పట్లేదు అని అమర అడుగుతుంటే, ఇక్కడున్నాను డాడీ అని చెప్పేసి అంజు పాప వాళ్ళ నాన్నమ్మ వెనుక నుండి వస్తుంది. నేను వచ్చాను డాడీ, నాన్నమ్మ వెనుక హైడ్ అయి ఉన్నాను, వీళ్ళు నాకంటే పెద్దవాళ్ళే, కానీ అడిగిన దానికి సమాధానం చెప్పడం రాదు డాడీ అని చెప్పేసి అంజలి పాప అనడంతో ఇక అమ్ముకి కోపం వచ్చి, అంజు మర్చిపోయావా, డాడీని ప్రిన్సిపల్ గారు తీసుకురమ్మన్నారు, నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందమ్మా, ఓవర్ యాక్షన్ చేయకు అని చెప్పేసి అనగానే, అయినా డాడీ ఏమీ అవసరం లేదు, నేనే ప్రిన్సిపల్ని మేనేజ్ చేసుకుంటాను, డాడీకి తెలిస్తే డాడీ ఇచ్చే పనిష్మెంట్ల కంటే ప్రిన్సిపల్ని మేనేజ్ చేసుకోవడం చాలా ఈజీ అమ్మో అని చెప్పేసి అంజు పాప అంటూ ఉంటుంది. ఇక తర్వాత ఏమో అమరు, సరే పదండి మిమ్మల్ని స్కూల్లో డ్రాప్ చేస్తాను అని చెప్పేసి అనగానే అమ్ము పాప ఏమో, అంజు నీ టైము ఇంత దరిద్రంగా ఉందేంటే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక అంజు పాపేమో, మీకెందుకు డాడీ శ్రమ, మేము వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి అనగానే, ఆన్ ద వేలోనే కదా మీ స్కూలు, మిమ్మల్ని డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను అని చెప్పేసి అమర్ అంటాడు. ఇక అమరు పిల్లలు స్కూల్కి బయలుదేరబోతూ ఉంటే అప్పుడే మిస్సమ్మ వచ్చి, ఆగండి ఆగండి, మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి, నేను పిల్లల్ని స్కూల్లో దిగబెడతాను అని చెప్పేసి అడుగుతుంది. నువ్వెందుకు, నేను వెళ్తున్నాను కదా దిగబెడతానులే అని చెప్పేసి అమర్ అనగానే, అంటే ప్రిన్సిపల్ గారు ఫోన్ చేశారు, ఒకసారి రమ్మని చెప్పారు, అందుకనే పిల్లల్ని స్కూల్లో దింపి ప్రిన్సిపల్ గారిని కలిసేసి వస్తాను అంటే, అవునా, ఎందుకు రమ్మన్నారు ప్రిన్సిపల్ గారు, కారణం లేకుండా చెప్పారు కదా, ఎందుకోసం అని చెప్పేసి అంటే మన అంజు పాప ప్రోగ్రెస్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా బాగుందంట, ఎంత బాగా చదువుతుందో, మీరు ఎలా నేర్పిస్తున్నారో అని పొగడ్డానికి రమ్మని చెప్పింది అని చెప్పేసి మిస్సమ్మ అనగానే, అవునా, సరే అయితే పద నేను వస్తాను అని చెప్పేసి అమర్ అనగానే, వద్దండి, మీ హెల్త్కి ఇలాంటివి మంచివి కాదు అని చెప్పేసి మిస్సమ్మ అంటుంది. ఏంటి అని చెప్పేసి అమర్ అంటుంటే ఇక అంజు పాపేమో, కవర్ చేయి మిస్సమ్మ అని చెప్పేసి అంటూ ఉంటుంది. అదే అండి, ఇంత ఆనందాన్ని మీరు తట్టుకోలేరు అని చెప్పేసి అంటున్నాను, అయినా అక్కడ ప్రిన్సిపల్ గారు బిజీగా ఉంటే వెయిట్ చేయాల్సి వస్తుంది, మీకేమో ఆఫీస్కి లేట్ అయిపోతుంది, మీ పనులు ఉంటాయి కదా, నేను వెళ్ళి కలిసేసి వస్తాను అని చెప్పేసి అంటుంది. తర్వాత ఏమో అమరు ఆఫీస్కి వెళ్ళగానే ఇక మిస్సమ్మ అయితే అంజు పాప దగ్గరికి వచ్చి, నువ్వు నన్ను అమ్మ అనుకున్నా, మిస్సమ్మ అనుకున్నా,
నీ శత్రువుని అనుకున్నా ఏమనుకున్నా సరే నేనెప్పుడు నీ వెంటే ఉంటాను అంజు పాప. నీకు ఏ కష్టము రానివ్వను. నీకు ఎలాంటి టెన్షన్స్ లేకుండా చూసుకునే బాధ్యత నాది. నేనుండగా నువ్వు దేనికి టెన్షన్ కానీ భయం కానీ పడనవసరం లేదు అని చెప్పేసి మిస్ అమ్మ అంటూ ఉంటుంది. ఇక పిల్లలంతా అది చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. తర్వాతేమో ఘోర స్మారక భవనం దగ్గర ఆత్మ, నేను నీకు అడుగు దూరంలో ఉన్నాను. ఈ రోజుతో నేను నిన్ను చేరుకోబోతున్నాను. నిన్ను బంధిస్తాను. దేవా, నేను ఈ రోజు వరకు నీ సాయం ఎప్పుడూ అడగలేదు. ఈరోజు నీ సాయం అడుగుతున్నాను. నువ్వు ఆ అస్థికలు ఎలాగైనా సరే నా చేతికి వచ్చేలా చెయ్యి దేవా అని చెప్పేసి తన గురువుని సహాయం అడుగుతూ ఉంటాడు. అంతలోనే మనోహరి వస్తుంది. గౌర, లోపలికి వెళ్ళి అస్థికలు తీసుకున్నాం పద అని చెప్పేసి అనగానే, నాకు లోపలికి ప్రవేశం లేదు మనోహరి, నువ్వు వెళ్ళి అస్థికలు తీసుకొనిరా అని చెప్పేసి గౌర చెప్తాడు. సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి అస్థికలు తీసుకొస్తాను అని చెప్పేసి మనోహరి అంటూ ఉంటుంది. ఇక గౌర ఏమో తన సంచిలో నుంచి ఇంకొక అస్థికల మూటని ఇస్తాడు. ఈ అస్థికలు ఆ అస్థికల స్థానంలో పెట్టి అప్పుడు మనం తీసుకున్నట్టు ఎవరికి అనుమానం రాదు అని చెప్పేసి చెప్తాడు. ఇది తాళాల కుత్తి, ఇది తీసుకొని నువ్వు లోపలికి వెళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళకి నువ్వు కనిపించవు అని చెప్పేసి గౌర చెప్పడంతో ఇక మనోహరి లోపలికి వెళ్తూ ఉంటే అక్కడే వాచ్మెన్ ఉండటం చూసి తనను ఎలాగైనా పక్కకు పంపించాలి, ఇప్పుడే వెళ్ళేలా లేడే అని చెప్పేసి ఒక రాయి విసురుతుంది. అతను ఎవరు అని చెప్పేసి అంటాడు. మళ్ళీ ఇంకో రాయి విసరగానే అతను ఎవరు అక్కడ ఉండేదని చెప్పేసి అతను పక్కకు వెళ్ళగానే ఇక మనోహరి లోపలికి వెళ్ళి, ఇదేంటి ఇక్కడ ఇన్ని లాకర్లు ఉన్నాయి, ఇందులో ఏ లాకర్లో 6 అస్థికలు ఉన్నాయో నేను ఎలా తెలుసుకోవడం అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ఆరు కూడా స్మారక భవనం దగ్గరికి వెళ్ళి, ఏం చేస్తున్నావు మనో అని చెప్పేసి లోపలికి వెళ్తుంది. తర్వాత ఏమో మనోహరికి 6 అస్థికలు ఉన్న లాకర్ నెంబర్ కనిపించడంతో, ఒసే ఆరు, నేను బయట కష్టాలు పడుతూ ఉంటే నువ్వు ఇక్కడ ప్రశాంతంగా సంతోషంగా ఉన్నావా? నేను కష్టాలు పడుతున్నప్పుడు నువ్వు కూడా పడాలి కదే, నిన్ను ఏం చేస్తానో చూడు అని చెప్పేసి అంటూ ఉంటే, ఇక ఇదంతా చూస్తున్నారు. ఏం చేస్తున్నావే మనం, ఏం చేయాలనుకుంటున్నావు, అసలు నా ఆస్తికలతో నీకేం పని అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక తన చేతిలో ఉన్న తాళాల కుత్తితోటి లాకర్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది మనోహరి. తర్వాత ఏమో మిస్ అమ్మ ప్రిన్సిపల్ దగ్గరికి వస్తుంది. ఇక ప్రిన్సిపల్ గారేమో, నేను పేరెంట్ని తీసుకురమ్మంటే ఈవిడని తీసుకొచ్చావేంటి, అసలు తల్లి లేకపోతే పిల్లలు ఎలా ఉంటారో ఇప్పుడు అర్థమవుతుంది, అందుకే పిల్లలకు కన్న తల్లి ఉండాలి అని చెప్పి ప్రిన్సిపల్ గారు అనగానే ఇక మిస్ అమ్మ అయితే, ఏం నేను తల్లిని కాదా, మదర్ అంటే పేరెంటే కదా అని చెప్పేసి అంటుంది. అంటే మీ రామర్ గారిని పెళ్లి చేసుకున్నంత మాత్రాన వీళ్ళకి తల్లి అయిపోరు కదా, వీళ్ళకి మీరు గార్డియన్ అవుతారు అని చెప్పేసి ప్రిన్సిపల్ గారు అనగానే ఇక మిస్ అమ్మకి కోపం వచ్చి, ఇలాంటి కథా కహానీలు అంటే నాకు చాలా కోపం వస్తుందండి. మదర్ అంటే అమ్మే కదా, మరి ఎందుకు అలా మాట్లాడుతున్నారు, నేను చాలా వైలెంట్ అయిపోతాను ఇలాంటి కహానీలు వింటే అని చెప్పేసి అనగానే ప్రిన్సిపల్ గారు భయపడిపోతారు. తల్లి లేని పిల్లలు కదా అని చెప్పేసి చూసి చూడనట్టు వదిలేస్తుంటే అంజలి పాప ఇవాళ అన్ని హద్దులు దాటేసింది. ఒక పిల్లని కొట్టేసింది, వాళ్ళ పేరెంట్ కంప్లైంట్ ఇచ్చారు, ఏం సమాధానం చెప్పాలి? స్కూల్ రూల్స్ ప్రకారం అసెంబ్లీలో ఆ అమ్మాయికి సారీ చెప్పి ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను అని చెప్పేసి లీవ్ లెటర్ రాసి పెట్టాలి, లేదు అంటే టీసీ ఇచ్చి పంపేస్తాం అని చెప్పేసి ప్రిన్సిపల్ గారు అనగానే ఇక మిస్ అమ్మ అయితే, అవునా టీసీ ఇచ్చేసేయండి అని చెప్పేసి అంటుంది. ఆ మాట విన్న అంజు పాప అయితే, అమ్ము చూసావా మిస్ అమ్మ నన్ను ఇరికించేస్తుంది అని చెప్పాను, చూసావా నా మీద ఉన్న పగ అంతా ఇలా తీర్చుకుంటుంది, టీసీ తీసుకొని వెళ్తే తనకేమైంది, నా వీపు కదా పగిలేది అని చెప్పేసి అనగానే ఇక అమ్మ అయితే, నువ్వు ఊరికే ఉండు అంజు, నాకు మిస్ అమ్మ మీద నమ్మకం ఉంది అని చెప్తుంది. ఇక ప్రిన్సిపల్ గారేమో, ఇదే మంచి సమయం, ఈ అంచును వదిలించుకుంటే పీడ పోతుంది అని చెప్పేసి, అలాగే టీసీ ఇస్తాను మేడం, మీరే టీసీ దగ్గరికి రానక్కర్లేదు, టీసీయే ఇక్కడికి తీసుకొస్తాను అని చెప్పేసి ప్రిన్సిపల్ గారు వెళ్ళిపోతూ ఉంటే, ఒక్క నిమిషం ప్రిన్సిపల్ గారు, టీసీతో పాటు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ పేపర్ని కూడా యాడ్ చేయండి అని చెప్పేసి మిస్ అమ్మ అనగానే ఇక ప్రిన్సిపల్ గారేమో కంగారు పడిపోతూ ఉంటారు. ఇక అప్పుడే మిస్ అమ్మ ప్రిన్సిపల్ గారి దగ్గరికి వచ్చి, ఏంటి మేడం తెల్ల పేపర్ యాడ్ చేయమంటే తెల్ల మొహం వేశారు, అసలు వాళ్ళు
కంప్లైంట్ ఇస్తేనే కదా మీరు మమ్మల్ని మాటలు అనడానికి మా అంచు తప్పు చేసిందని చూపించడానికే ఇలా చేశారు కదా. మీకు లిల్లీ అనే పాపని అంజు పాప కొట్టింది అనే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. మీ పగ తీర్చుకోవడానికి దాన్ని సాకుగా చూపించి మమ్మల్ని ఇక్కడి వరకు రప్పించారు కదా అని చెప్పేసి మిస్ అమ్మ అంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.